తెలీదు, మేబీ గిఫ్ట్ అనుకుంటా. గిఫ్ట్. నైస్ నైస్. ఇది ఎప్పుడు చేపించావు? నేను కాదు, మా ఫ్రెండ్ యూకేలో ఉంటాడు. యూకేలో ఉంటాడా? నైస్ రా, గిఫ్ట్ చాలా బాగుంది. సారీ పెళ్ళికి రాలేకపోయా, సో అందుకే నీకు ఆ గిఫ్ట్. బై ది వే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రియా. థ్యాంక్ యూ రా. ఫ్రెండ్ అంటే నీ స్కూల్ ఫ్రెండా? కాదు, మా ఇంటి పక్కన ఫ్రెండ్, యూకేలో ఉంటున్నాడు. చాలా మంచోడు, బాగా మాట్లాడతాడు. అవును, ఈ రోజుల్లో అందరూ లవ్ మ్యారేజ్ అని, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఇలా చాలా ఉన్నాయి కదా. మరి నువ్వెందుకు అరేంజ్ మ్యారేజ్ చూస్ చేసుకున్నావు? చూస్ చేసుకోవడం ఏంటి పిచ్చి క్వశ్చన్. కాకపోతే లవ్లో అయితే బ్రేకప్ అనేది ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్లో అయితే అది ఉండదు కదా. అరేంజ్ మ్యారేజ్లో అంతకంటే పెద్దదే ఉంటుంది కదా, డైవర్స్. లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం కంటే మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. బట్ కొన్ని రోజులు పరిచయం అయ్యాక ఒకరి గురించి ఒకరు తెలుసుకొని చేసుకుంటే అసలు కాంప్లికేషన్స్ అనేవి రావు కదా. కాంప్లికేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, నాట్ ఆన్ యర్ పర్సన్స్. ఎంతైనా అర్థం చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం చాలా బెటర్. ప్రియారిటీస్ అనేవి చేంజ్ అయినప్పుడు అర్థం చేసుకునే మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. నాకు ఒక చిన్న డౌట్. ఏంటది? లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏ మ్యారేజ్ అయినా బెస్ట్గానే ఉంటుంది. అమ్మాయి జెన్జీ కిడ్డే అనుకున్నా కానీ చాలా మెచ్యూర్గా ఆలోచిస్తుంది. గుడ్ గర్ల్.